కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? సూపర్ అండి. నిజంగా ఇప్పుడు ఒక ఫారెస్ట్ నుంచి వస్తున్నాము పని మీద వెళ్ళి ఎక్కడికక్కడ రోడ్లు చాలా బాగా చేస్తాం. ఓకే. ప్లస్ ఏదన్నా ఉన్నా చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. సో తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు ఆయన ఇటీవల. చేయొచ్చండి, ఎందుకంటే ఆయన ఎక్కడ క్రేజ్ ఉంది. ఇదే కదా ఆయన మంచి పేరు ఉందండి, దాని మీద ఎవరు ఆపేవాళ్ళు లేరు. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని అంటున్నారు? తెలంగాణలో ఉన్న అన్ని పార్టీ నాయకులు కూడా. తెలంగాణ వాళ్ళకి కాదు కదండి, అందరూ అప్పుడు అంతా ఆంధ్ర మొత్తం కలిసి ఉంది కదా. ఉమ్మడి రాష్ట్రమే. ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు ఇడిపోయిన తర్వాత మనతా సరిపోరుగా ఎక్కడ మాజీ ఇప్పుడు ప్రస్తుత మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ మాయ జాగీరే మిస్టర్ పవన్ కళ్యాణ్ నీకేం సంబంధం ఎక్కడ అంటున్నారు ఆయన? మరి మొదటిదాకా వీళ్ళు ఎక్కడే కదా, కలిసే కదా. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ గారు కానీ ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారు కదా, ఎవరు బయట లేదు. అక్కడే ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు వచ్చేసి మాదంటే ఎలా గుర్తు? అనిరుద్ రెడ్డి గారిని ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణకు సంబంధించి, పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ డబ్బులు ఇస్తే జగన్ గారికి సపోర్ట్గా మాట్లాడతారని ఆయన మాట్లాడడం జరిగింది. అది వాళ్ళ భ్రమ. ఓకే. ఎవరైనా ఊహించుకునేది అది. ఇప్పుడు డబ్బులు అమ్మాలి పోవాల్సిన అవసరం అతను లేదు. ఓకే. ప్లస్ అమ్ముడు పోయి ఎక్కడ ఇలా జనంలో తిరగాల్సిన అవసరం అతను లేదు. రోజుకు 2 కోట్లు తీసుకున్న హీరో సినిమాల్లో ఆయన. సినిమా డబ్బులు ఆయన డబ్బులు అందుకోతారా అంటే? డబ్బులు ఎంత తీసుకుని మనకు అనవసరం అది. కానీ అలా అమ్ముడు పోయే వ్యక్తి అయితే బయట రాడు కదా, ప్రజల్లో రాడు కదా. ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కొన్న కారుల్లో, పవన్ కళ్యాణ్ కొన్న భూముల్లో, అసలు పవన్ కళ్యాణ్ ఆస్తుల్లో మాకు వాటా ఉందని చెప్తున్నారు. ఏ సంబంధం వాళ్ళకి? ఏం సంబంధం అంటే ఆమె చెప్పేది పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ చూసేది మా తెలంగాణ బిడ్డలే, మేము కొన్న టికెట్లతో ఆయన డబ్బులు సంపాదించుకున్నారని చెప్తుంది. మరి ఆంధ్ర వాళ్ళు చూడలేదా? ఆంధ్ర ప్రతి స్టేట్ చూస్తారు కదా. ఆమె చెప్పే మాట అది. ఎక్కడికి వెళ్ళినా క్రేజ్ మారలే కదా. ఓకే. మరి అలాంటప్పుడు అది కరెక్ట్ కాదు కదా. సింగిల్ గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కన్ఫర్మ్ గెలుస్తారు. విజయ్ గారు లాగా ముఖ్యమంత్రి గెలుస్తారు. కన్ఫర్మ్ ముఖ్యమంత్రి అని కాదు, గెలుస్తారు. పొత్తులో వెళ్తే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన అక్కడ పొత్తులో వెళ్తే సూపర్, ఇంకా సూపర్ తిరగలేదు. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు కర్మ వాళ్ళు అనిపిస్తారు అంతే. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? సూపర్ అండి, తిరుగులేని మనిషి. ఓకే, థ్యాంక్స్.